హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో నేను మీకు నార్మల్గా మీలో చాలామంది నన్ను అడిగిన 2 క్వశ్చన్స్ ఉన్నాయి. మీ ఆడియో ఎందుకు ఇంత క్లీన్గా ఉంటుంది, అంటే నీట్గా ఉంటుంది, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, ఎటువంటి నాయిస్ లేకుండా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి మీ వాయిస్ చాలా బాగుంటుంది, మీరేమైనా ఎడిట్ చేస్తారా అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నాను, నా వాయిస్ అనేది 90% నాదే, దాని తర్వాత 10% ఎడిట్ చేస్తాను. ఓవరాల్గా అవుట్పుట్ అనేది మీరు వీడియోస్లో వినే వాయిస్ అనమాట. సో అసలు ఏంటి, ఎలా ఎడిట్ చేస్తాను, దానికి యూజ్ చేసే సాఫ్ట్వేర్ ఏంటి, దానికి యూజ్ చేసే సెట్టింగ్స్ ఏంటి అనేవి నేను ఇవాళ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. నార్మల్గా మీలో సింగింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, పాటలు పాడే వాళ్ళు ఉన్నారు, అండ్ అంతేకాకుండా డబ్ స్మాష్ చేసే వాళ్ళు ఉన్నారు, వాయిస్ ఓవర్స్ ఇద్దాం అనుకున్న వాళ్ళు ఉన్నారు. సో మీలో చాలామందికి ఆ టాలెంట్లు ఉన్నాయి. అండ్ అంతేకాకుండా కొంచెం ఆడియో బాగోదు మీరు అట్లా రికార్డ్ చేసినప్పుడు. కానీ ఇవాళ వీడియోలో మీరు ఎండ్ వరకు చూసారనుకోండి, మీకు కూడా ప్రొడక్షన్ లెవెల్, అంటే మీకు లైక్ క్లారిటీగా, క్లియర్గా నా ఆడియో ఎలా ఉందో నీట్గా, అంటే లైక్ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా అలాంటి ఆడియో మీరు కూడా రికార్డ్ చేయొచ్చు. సో మీరు అట్లాంటి ఆడియో రికార్డ్ చేయాలి అంటే మీకు మేజర్గా కావాల్సింది ఒక కంప్యూటర్, ఒక ఇయర్ ఫోన్స్ మీకు తెలిసిందే, హెడ్ ఫోన్స్, ఇయర్ ఫోన్స్ ఉంటాయి కదా, ఇయర్ ఫోన్స్ విత్ మైక్రోఫోన్ ఉన్నది. సో దట్ ఆ మైక్రోఫోన్ని మీరు మైక్ లాగా యూజ్ చేసుకోవచ్చు. సో మీరు మళ్ళీ అడిషనల్గా ఒక 3,000 4,000 మైక్ కొనుక్కోకుండా జస్ట్ ఒక 600 రూపీస్ ఇయర్ ఫోన్స్కి మైక్ ఉన్నది కొనుక్కుంటే సరిపోతుంది. మీరు జస్ట్ మీ ల్యాప్టాప్కి కానీ మీ కంప్యూటర్కి కానీ మీ మైక్ని లైక్ అదే మీ ఇయర్ ఫోన్స్ని కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేసిన తర్వాత మీరేం లేదు, సింపుల్గా మీరు చేయాల్సింది ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్ పేరు ఏంటంటే అడాసిటీ మీకు సిస్టమ్కి ఉంటుంది, అంటే విండోస్కి ఉంటుంది, అండ్ అంతేకాకుండా మ్యాక్కి ఉంటుంది, అంటే యాపిల్ కంప్యూటర్స్కి కూడా ఉంటుంది. సో రెండింటికి మీకు ఫ్రీగా దొరుకుతుంది, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీకు డైరెక్ట్గా వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా దాని తర్వాత వచ్చేటప్పటికి ఈ ఆడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఆండ్రాయిడ్ ఫోన్కి ఉందా అంటే లేదు. మీరు ఆండ్రాయిడ్ ఫోన్లో మీరు నాయిస్ రిడక్షన్ చేయలేరు, ఎందుకు అంటే చాలా కష్టమైన ప్రాసెస్, అది దానికి హై లెవెల్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ కావాలి. సో ఇది బేసిక్ సాఫ్ట్వేరే, కానీ మీకు ప్రొడక్షన్ లెవెల్ ఆడియో ఎలా క్రియేట్ చేయాలి అండ్ అంతేకాకుండా ఎలా జనరేట్ చేసుకోవాలి అనేది నేను ఇవాళ వీడియోలో చెప్తాను. సో సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోండి అండ్ ఓపెన్ చేయండి, ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇదిగోండి లుక్ అనేది ఓవరాల్గా ఇలా ఉంటుంది. సో బేసిక్ లుక్, కానీ కొంచెం ఎట్లా ఉంటుంది అంటే కొంచెం లైక్ చాలా డిఫికల్ట్గా ఉంటుంది. ఇదిగోండి ఇట్లా ఈ నంబర్స్ అండ్ అంతేకాకుండా ఈ ఐకాన్స్ ఇవన్నీ చూసుకొని చాలామంది భయపడుతూ ఉంటారు, కానీ అసలు భయపడాల్సిన అవసరం లేదు, చాలా సింపుల్గా ఉంటుంది సాఫ్ట్వేర్ అనేది. సో ఫస్ట్ మేజర్గా వచ్చేటప్పటికి యూఐలో మీకు మేజర్గా చాలా ఇంపార్టెంట్ అనేది మీకు కావాల్సింది ఏంటి అంటే ఈ పాజ్ ఐకాన్ దేనికి అంటే రికార్డింగ్ మధ్యలో మీరు ప్రతిసారి న్యూ డాక్యుమెంట్ క్రియేట్ చేయకుండా మాట్లాడుతున్నప్పుడే ఇట్లా పాజ్ చేసి మీరు మాట్లాడారనుకోండి, మీకు పాజ్ అయిపోయి క్రియేట్ అయిపోతుంది. అండ్ దాని తర్వాత ఇదిగోండి ఇదేంటి అంటే రికార్డ్ చేసిన ఆడియోని ప్లే చేయొచ్చు, ఇది స్టాప్ చేయడానికి, అంటే ఇప్పుడు మీరు ప్లే చేసిన ఆడియో ఉంటుంది కదా అది స్టాప్ అవుతుంది, ఇది బ్యాక్వర్డ్, ఇది ఫార్వర్డ్, ఇది రికార్డింగ్. ఇప్పుడు మీరేం లేదు, మీ ల్యాప్టాప్కి కానీ పీసీకి కానీ మీ ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఈ సాఫ్ట్వేర్ని ఓపెన్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ ఇది ఈ ఐకాన్ చూసారా, మైక్ ఐకాన్, దీని పక్కన మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఏం చూపిస్తుంది అంటే మీ సిస్టంలో ఉన్న డ్రైవర్స్ చూపిస్తుంది, అండ్ అంతేకాకుండా హార్డ్వేర్ డివైజెస్ ఏమేమి కనెక్ట్ అయినాయో అది చూపిస్తుంది. మీరు ఒకవేళ ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేశారనుకోండి, మైక్రోఫోన్ అన్నా లేకపోతే మీ ఇయర్ ఫోన్స్ కంపెనీ పేరే ఏదో ఒకటి వస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఒకవేళ సెలెక్ట్ చేసుకోలేదు అనుకోండి, మీ డిఫాల్ట్ సిస్టమ్ది కానీ లేకపోతే ల్యాప్టాప్ది కానీ మైక్రోఫోన్ ఉంటుంది కదా, దాని ఆడియో రికార్డ్ అవుతూ ఉంటుంది అనమాట. సో మీరు మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ ఈ సాఫ్ట్వేర్ ఓపెన్ చేయగానే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది అండ్ అంతేకాకుండా చూసుకోవాల్సింది ఈ సెట్టింగ్స్. అండ్ దాని తర్వాత చూసుకున్న తర్వాత మీరేం లేదు, ఆడియో రికార్డింగ్ స్టార్ట్ చేయాలి. ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో నేను మీకు ఆడియో రికార్డింగ్ ఎలా చేయాలి ప్రొఫెషనల్గా అనేది ఇవాళ వీడియోలో నేను చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఆడియో అనేది రికార్డ్ చేసిన తర్వాత మీకు చాలా రకాలుగా ఉంది ఆడియో అనేది. లైక్ మీకు చూసుకోండి, ఒకటి హై ఉంది, ఒకటి లో ఉంది, ఒకటి హై ఉంది, ఒకటి లో ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఓవరాల్గా దీని సౌండ్ లెవెల్స్ని పెంచాలి. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఓవరాల్గా మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్ ఒక సెలెక్షన్ టూల్ అని ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ టూల్ ఎక్కడ ఉంటుంది అంటే ఇదిగోండి, ఇది సెలెక్షన్ టూల్. ఇక్కడ చూసారా, F1 అని క్లిక్ చేయొచ్చు, లేకపోతే ఈ ఐకాన్ని సెలెక్ట్ చేసుకున్నా సరిపోతుంది. సో మీరేం లేదు, దాన్ని సెలెక్ట్ చేసుకోండి, ఈ ఆడియో మీద డబుల్ క్లిక్ చేయండి, ఇట్లా మీకు బ్లూ కలర్లా ఈ షేడ్లో వచ్చేస్తుంది. దాని తర్వాత ఇక్కడ ఎఫెక్ట్స్ అని ఉంది కదా, ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయాలి. అండ్ ఇక్కడ యాంప్లిఫై అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసేసి న్యూ పీక్ యాపిట్యూడ్ డెసిబల్స్ ఉంది కదా, దాన్ని 0 నుంచి
మీరు 3.5 లేదా 4.0 మీరు పెట్టుకోవాలన్నమాట. అంటే లైక్ ఆడియో ఫ్రీక్వెన్సీ అండ్ అంతేకాకుండా రేంజ్ని బట్టి. సో ఇక్కడ మీరు చూసుకుంటే చాలా మటుకు హై ఉన్నాయి కాబట్టి నేను 3.5 పెట్టుకుంటాను. అండ్ 3.5 పెట్టారు కాబట్టి మీరు అలౌ క్లిప్పింగ్ అని పెట్టాలి. ఎప్పుడన్నా మీరు మైనస్ పెడితే మీరు అలౌ చేయక్కర్లేదు, కానీ ప్లస్లో పెట్టాం కాబట్టి మీరు అలౌ క్లిప్పింగ్ మీద పెట్టి ఓకే అని చెప్పి క్లిక్ చేయాలి. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇదిగోండి ఇక్కడ చిన్న చిన్నవి అన్నీ కొంచెం పైకి వచ్చినాయి, సో దట్ ఆడియో అనేది ఆడబుల్గా ఉంటుంది. అండ్ దాని తర్వాత వచ్చేటప్పటికి యాంప్లిఫై చేసిన తర్వాత నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే నార్మలైజ్ చేయడం. ఇప్పుడు మీరు ఫోర్స్ఫుల్గా అంటే లైక్ మీరు కావాలి అండ్ అంతేకాకుండా బలవంతంగా ఈ ఆడియోని పైకి పెంచారనమాట, వాల్యూమ్ ఉన్న వాల్యూమ్ కంటే ఎక్కువ పెంచారు. సో అందుకని ఏమవుతుంది, కొంచెం రఫ్నెస్ పెరుగుతుంది ఆడియోలో. ఇప్పుడు మీరు నార్మలైజ్ చేస్తే ఆ రఫ్నెస్ అనేది తగ్గుతుంది. సో నార్మలైజ్ చేయాలంటే ఏం లేదు, మళ్ళీ డబుల్ క్లిక్ చేయాలి ఆడియోని, మీకు సెలెక్ట్ అయినప్పుడు ఈ షేడ్లో వస్తుంది. అండ్ దాని తర్వాత ఎఫెక్ట్ మీద క్లిక్ చేయాలి. అండ్ ఇక్కడ నార్మలైజ్ అని ఉంది కదా, నార్మలైజ్ మీద క్లిక్ చేయాలి. సో నార్మలైజ్ అనేది మనం చాలాసార్లు యూజ్ చేస్తాము ఆడియోలో. సో మీరు నార్మలైజ్ చేయడం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయాలి, ఎటువంటి సెట్టింగ్స్ చేంజ్ చేయక్కర్లేదు. సో ఉన్న రఫ్నెస్ అనేది తగ్గిపోయింది చూసారా, ఇక్కడ కొంచెం రఫ్గా ఉండేది అది తగ్గిపోయింది, ఇక్కడ కొంచెం రఫ్గా ఉండేది అది తగ్గిపోయింది. అండ్ దాని తర్వాత ఇంకొకటి ఏం చేయాలి అంటే ఇప్పుడు ఆడియోలో ఉన్న నాయిస్ని తీసేయాలి. ఇప్పుడు నాయిస్ ఎక్కడ ఉంది రాబోయే, అసలు ఇక్కడ ఏం కనపడుతుంది నీకు నాయిస్ అంటే, మీకు ఇక్కడ ప్లే చేసినప్పుడు వినండి మీకు తెలుస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఈ ఏరియా వరకు వింటే మీకు డిస్టర్బెన్స్ వినపడుతుంది, గాలి కానీ లేకపోతే సరౌండింగ్స్ కానీ. అండ్ అట్లా కాకుండా ఇదిగోండి ఇదంతా డిస్టర్బెన్సే, అదిగోండి అది డిస్టర్బెన్సే, ఇది డిస్టర్బెన్సే. సో ఇప్పుడు ఇట్లాంటి డిస్టర్బెన్సెస్ అన్నీ వెళ్ళిపోవాలి. ఒకటేసారి అన్ని డిస్టర్బెన్సెస్ అన్నీ తీసామనుకోండి, అన్ని నాయిస్ అంతా ఒకటేసారి తీసేసామనుకోండి, ఆడియోలో క్లారిటీ పోతుంది. సో ఒక్కొక్కటి ఒక్కొక్క స్టెప్లో తీయాలి. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే ఇక్కడ ఉన్న సరౌండింగ్ నాయిస్ని తీసేద్దాం. ఇప్పుడు ఏం లేదు, మీరు ఇక్కడ ఇదిగోండి మళ్ళీ ఈ సెలెక్షన్ టూని క్లిక్ చేయండి, ఇక్కడ ఇదిగోండి ఇక్కడ పాయింట్ చేయండి, ఇక్కడ పాయింట్ చేసేసి మీరు ఎంత ఆడియోని తీసుకోవాలో అంత ఆడియోని సెలెక్ట్ చేయండి. అంటే లైక్ సైలెంట్గా ఉన్న ఆడియోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయాలి. అండ్ నాయిస్ రిడక్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయాలి. అండ్ ఇక్కడ గెట్ నాయిస్ ప్రొఫైల్ మీద క్లిక్ చేయాలి. ఇది మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే అందరు ఇది మర్చిపోతారు. సో ఫస్ట్ నాయిస్ ప్రొఫైల్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు మొత్తం ఆడియోని సెలెక్ట్ చేసుకోవాలి, అంటే డబుల్ క్లిక్ చేయాలి. డబుల్ క్లిక్ చేయగానే మీరు మళ్ళీ ఏం లేదు, ఎఫెక్ట్ మీద క్లిక్ చేయాలి, నాయిస్ రిడక్షన్ మీద క్లిక్ చేయాలి. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే నాయిస్ రిడక్షన్ 12 పెట్టాను డెసిబల్స్, సెన్సిటివిటీ 6, ఫ్రీక్వెన్సీ స్మూతింగ్ 8. మీరు నా సెట్టింగ్స్ని కాపీ చేయాలనుకుంటే కాపీ చేసుకోవచ్చు, సో దట్ మీకు కూడా ఈజీగా ఉంటుంది. ప్రతిసారి మీరు చేంజ్ చేసుకోవడం కంటే నా సెట్టింగ్స్ని మీరు కాపీ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. సో మీరు ఇదిగోండి ఈ సెట్టింగ్స్ని కాపీ చేసుకోండి, ఎందుకంటే ఇది నా ఆడియోకి నేను పర్సనల్గా యూజ్ చేసేది. సో మీకు కూడా చాలా హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా సెట్టింగ్స్ని కాపీ చేసుకున్న తర్వాత మీరు ఏం లేదు, ఈ సెట్టింగ్స్ని అప్లై చేయాలి అంటే ఓకే మీద క్లిక్ చేయాలి. అండ్ క్లిక్ చేయగానే మీరు చూసారా కొంచెం ఆడియోలో నాయిస్ అంటే లైక్ సరౌండింగ్ నాయిస్ పోతుంది. ఇప్పుడు మీరు వింటే ఇక్కడ కొంచెమే ఉంటుంది, సో అసలు లేదు సరౌండింగ్ నాయిస్ అనేది. సో ఇప్పుడు దాని తర్వాత ఏం చేయాలి అంటే ఇంకొక ఎఫెక్ట్ యాడ్ చేయాలి. దాన్ని ఏమంటారు అంటే కంప్రెసింగ్ ఎఫెక్ట్ అంటారు. కంప్రెసింగ్ ఎఫెక్ట్ అంటే మీ ఆడియోలో ఉన్న చిన్న చిన్న మైన్యూట్ డీటెయిల్స్ ఉంటాయి చూసారా, లైక్ ఇప్పుడు ఇలా కొట్టిన సౌండ్ ఉంటుంది, ఆ సౌండ్ అనేది కొన్ని ఆడియోస్లో రికార్డ్ కాదు. సో ఆ సౌండ్ను కూడా మీరు హైలైట్ చేయాలి అంటే మీరు మళ్ళీ ఎఫెక్ట్లో క్లిక్ చేయాలి. అండ్ ఇక్కడ కంప్రెసర్ అని ఉందిగా దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇదిగోండి ఈ ఆడియో సెట్టింగ్స్ను కూడా మీరు ఎటువంటి మోడిఫై చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి చెక్ చేసుకోండి ఏ సెట్టింగ్స్ ఉన్నాయా లేవా అనేది. నా ఇదిగోండి థ్రెషోల్డ్ 12 ఉంటుంది, నాయిస్ ఫ్లోర్ ఏమో -40 ఉంటుంది. నాకు తెలిసి ఇదే ఉండకపోవచ్చు బై డిఫాల్ట్, కానీ ఇది నా ఆడియో సెట్టింగ్స్. సో మీరు చూసుకోండి, మీకు కూడా క్లియర్గా తెలుస్తుంది. సో ఒకవేళ మీకు కూడా కావాలి అంటే ఇదే సెట్టింగ్స్ మీరు అప్లై చేసుకోవచ్చు, మీ ఆడియో కూడా ఇలా నాలానే ఉంటుంది. అండ్ దాని మీద అప్లై చేయాలి. అప్లై చేయగానే మీరు చూసారా ఆడియోస్ ఏవేవైతే చిన్న చిన్నగా అండ్ అంతేకాకుండా డౌన్కు ఉన్నాయో అవన్నీ మళ్ళీ అప్ అయినాయి. అండ్ ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి అంటే నాయిస్ రిడక్షన్ చేయాలి. ఇప్పుడు నాయిస్ రిడక్షన్ ఎక్కడ ఉంది అంటే ఇదిగోండి ఈ ఏరియాలో ఉన్న నాయిస్ రిడక్షన్ని మనం తీసేద్దాం. సో ఇదిగోండి ఈ ఏరియాని మనం సెలెక్ట్ చేయాలి. మళ్ళీ సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఏం లేదు ఎఫెక్ట్ మీద క్లిక్ చేసేసి నాయిస్ రిడక్షన్ మీద క్లిక్ చేసి గెట్ నాయిస్ ప్రొఫైల్ మీద క్లిక్ చేసి మొత్తం ఓవరాల్గా మొత్తం ఆడియోని సెలెక్ట్ చేయాలి. మళ్ళీ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయాలి, నాయిస్ రిడక్షన్ మీద క్లిక్ చేసి ఓకే మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఉన్న నాయిస్ అనేది పూర్తిగా పోయింది. ఇప్పుడు ఓవరాల్గా మన ఆడియోలో ఉన్న నాయిస్ పోయింది. అండ్ దాని తర్వాత ఇక్కడ హైట్స్ చాలా ఉన్నాయి అన్నమాట. మళ్ళీ మనం నార్మలైజ్ చేయాలి ఆడియోని, సో దట్ స్మూత్నెస్ పెరుగుతుంది ఆడియోలో. సో ఒకసారి మనం నార్మలైజ్ చేసినా కూడా సరిపోకపోతే ఇంకొకసారి నార్మలైజ్ చేయాలి, ఒక 2 to 3 times నార్మలైజ్ చేయాలి. నార్మలైజ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే
ఎఫెక్ట్ మీద క్లిక్ చేయాలి అండ్ ఈక్వలైజేషన్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ కర్వ్ అని ఉంది చూసారా, ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే బాస్ బూస్ట్ అని ఉంటుంది. ఇది నా ఆడియోకి. ఒకవేళ గర్ల్స్ కానీ ఇదే కనుక మీరు చేస్తున్నారు అనుకోండి, గర్ల్స్ అయితే ఈ బాస్ బూస్ట్ మాత్రం ఈ స్టెప్ మాత్రం వదిలేసుకోండి, ఈక్వలైజేషన్. ఎందుకంటే ఆడియోలో ఉన్న బేస్ని పెంచుతుంది. సో మీరు బేస్ కావాలి అనుకుంటే ఈ బేస్ బూస్ట్ని మీరు క్లిక్ చేయొచ్చు. అవసరం లేదు, గర్ల్స్కి నాకు తెలిసినంత వరకు బేస్ ఎక్కువ ఉంటే ఆడియో బాగోదు వాళ్ళది. సో ఇదిగోండి బేస్ బూస్ట్ మీద క్లిక్ చేసి ఓకే క్లిక్ చేయాలి అండ్ కొంచెం ఆడియోలో బేస్ పెరుగుతుంది. అండ్ దాని తర్వాత మళ్ళీ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయాలి అండ్ మళ్ళీ మీరేం లేదు సింపుల్గా ఈక్వలైజేషన్ మీద సెలెక్ట్ చేసుకొని టెరబుల్ బూస్ట్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేసేసి ఓకే అని క్లిక్ చేయాలి. సో ఇప్పుడు అన్నీ అప్ అయినాయి. ఇప్పుడు ఏంటంటే అన్నీ అన్ఈక్వల్గా ఉన్నాయి. ఈక్వల్గా చేయాలంటే ఎఫెక్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ లిమిటర్ అని ఉంటుంది. ఈ లిమిటర్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ హార్డ్ లిమిట్ అని చూసారా, ఈ హార్డ్ లిమిట్ని సెలెక్ట్ చేసుకోవాలి. నార్మల్గా బై డిఫాల్ట్ సాఫ్ట్ లిమిట్ అని ఉంటుంది, దాన్ని మీరు హార్డ్ లిమిట్ అని చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత లిమిట్ టు డెసిబల్స్ అని ఉంది కదా, ఇక్కడ మీరు -20, 5.20 కానీ లేకపోతే 6 కానీ 7 కానీ ఇచ్చుకోవచ్చు. సో దట్ ఏమవుతుంది అంటే ఆ లెవెల్కి ఆడియో అనేది రెడ్యూస్ అవుతుంది. సో ఇప్పుడు నేనేం చేస్తాను అంటే 5.20 కాకుండా 6.5 పెడతాను. సో దట్ ఆడియో అనేది చాలా కిందకు వస్తుంది అనమాట. ఇప్పుడు ఓకే క్లిక్ చేయగానే ఇది చూసారా అన్నీ ఈక్వల్గా అయిపోయినాయి. ఇప్పుడు నేను ఆడియో ప్లే చేశాను అనుకోండి, ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ వింటున్న ఆడియోకి నేను ఎడిట్ చేసిన ఆడియోకి మీకు క్లియర్గా తెలిసిపోతుంది. చూడండి. హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో నేను మీకు ఆడియో రికార్డింగ్ ఎలా చేయాలి ప్రొఫెషనల్గా అనేది ఇవాళ వీడియోలో నేను చూపిస్తాను. సో ఇది గైస్, ఈ విధంగా మీరు ప్రొఫెషనల్ ఆడియోని మీరు సెటప్ చేసుకోవచ్చు అండ్ అంతేకాకుండా క్రియేట్ చేయొచ్చు. అండ్ వన్స్ మీరు ఆడియో ఎడిటింగ్ అయిపోయిన తర్వాత ఫైల్ మీద క్లిక్ చేయాలి, ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసేసి మీకు ఏ ఫోల్డర్లో కావాలో ఆ ఫోల్డర్లో మీరు సెలెక్ట్ చేసుకోవాలి, రీనేమ్ చేయాలి అండ్ సేవ్ చేసేయాలి. అండ్ క్లిక్ చేయగానే ఆడియో అనేది సేవ్ అయిపోతుంది. ఈ విధంగా మీరు ప్రొఫెషనల్ ఆడియోస్ని ఈజీగా క్రియేట్ చేయొచ్చు అనమాట. సో వీడియోకి అంతే గైస్, ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఆఫ్ మ్యూజిక్ కూడా షేర్ చేయండి అండ్ అంతేకాకుండా వాళ్ళని కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమనండి. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకున్నాను. థ్యాంక్ యూ అండ్ జై హింద్.